అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గుమ్మలూరు జయరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కౌన్సిలర్ సభ్యులంతా కూడా సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు ఎటువంటి సుంకం వేయొద్దని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా గుంతకల్లో దోనుముక్కల రోడ్లో అప్పటి ప్రభుత్వంలో వేసుకున్న వారికి ఒక్కొక్కరికి 8 లేదా 10 ఫ్లాట్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. వారికి ఎవరిచ్చారని ఎంఆర్ఓ, ఆర్డీఓకి వారి దగ్గర నుంచి తీసుకుని నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. మన మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైనా ఇప్పుడు డోర్ముక్కల రోడ్ మనకు కూడా ఏమైనా వచ్చిందా? మనం కూడా దాంట్లో మనకు ఉందే టౌన్ ప్లానింగ్ లో సరే. అక్కడ దాదాపుగా జాగీర్ లెక్క దాదాపు ఒక్కొక్క పర్సన్ కి 50 సెంట్లు 100 సెంట్లు అనేటివి వారు సొంత జాగీర్ లెక్క పంచుకోవడం జరిగింది. నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా మీరందరూ అది ఎంఆర్ఓ మీరు కన్సల్ట్ చేపిస్తారా, ఆర్డీఓ కన్సల్ట్ తీసుకొని ఎక్కడెక్కడ ఏదో బినామీలు ఎవరున్నారో మొత్తం అంతా తీసేసి నిరుపేదలు ఎవరున్నారో 1.5 సెంటు ప్రకారం ప్రతి నిరుపేదకి అందే మార్గంగా చేయాలని చెప్పేసి నేను అవన్నీ కూడా ఖాళీ చేయించి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఏదైనా పట్టాలు ఇప్పుడు వచ్చావా, మొన్న 1924లో వచ్చిన పట్టాలా, లేదంటే గత వైఎస్ ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇచ్చిన పట్టాలా అన్ని వెరిఫికేషన్ చేసి ఏది మంచిది ఏది న్యాయం అనేది అది జాగ్రత్త కాదు, ప్రజలు మన మనసుతుంది. కాబట్టి నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి ఒక్కొక్కరికి ఒక 1.5 సెంటుగా మనము ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళతో వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి నిరుపేదలు కాబట్టి పొద్దున్న వేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా 100 రూపాయలు అనేది రాని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎండనక వాననుకోకున్నాక వాళ్ళ రోడ్డు పక్కలో కూర్చొని వ్యాపారం కోసం ఎదురు చూసి ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి కుటుంబానికి మనం ఆ సుంకం అనేది వసూలు చేయకోకున్నట్టు మనం తీర్మానం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తోపుడు పండ్లే కానీ, పండ్ల వ్యాపారస్తులు కానీ, చిన్నవి వ్యాపారస్తులు గుడ్డల్లో పెట్టుకుని అమ్మేవాళ్ళు కానీ వారి దగ్గర సొంతం అసలు వసూలు చేయకోకున్నట్టు మనం తీర్మానం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.